మార్నింగ్ 9:15 కి రెడ్ క్యాండిల్ పడితే చాలా మంది సెల్ కొట్టేస్తారు, కానీ ఆ ఎగ్జాక్ట్ ప్రైస్ లో స్మార్ట్ మనీ బై చేస్తుంది. ఎందుకో చెప్తావా బ్రో? మార్నింగ్ డంప్ ఎందుకవుతుందో తెలుసా? రీటైల్ అంతా భయంతో అమ్మేస్తుంది. స్మార్ట్ మనీ ఏం చేస్తుంది? ఆ చీప్ ప్రైజెస్ లో మొత్తం కొనేస్తుంది. ఇది బౌన్సర్ లాంటిది. కొత్తోడు డక్అవుట్ అవుతాడు, కానీ కోహ్లీ టైప్ బ్యాట్స్మెన్ వెయిట్ చేసి నెక్స్ట్ బాల్ 6 కొడతాడు. మరి ప్రైస్ ఎక్కడ ఆగుతుందో ఎలా తెలుస్తుంది? ఇక్కడే మనం వీవ్యాప్ లెవెల్ యూజ్ చేయాలి. వీవ్యాప్ అంటే సింపుల్ గా ఆ రోజు యావరేజ్ ప్రైస్. స్మార్ట్ మనీ ఆ లెవెల్ దగ్గర కొంటుంది. అదే మన సిగ్నల్. మార్నింగ్ లో పానిక్ సెల్ వల్ల ప్రైస్ వీవ్యాప్ లెవెల్ కింద పడుతుంది. 10 AM తర్వాత ప్రైస్ పైకి వచ్చి ఇలా వీవ్యాప్ లెవెల్ ని దాటుతుంది. కానీ వాల్యూమ్ లేకపోతే అది ఫేక్ మూవ్, అది ట్రాప్. వాల్యూమ్ బాగా పెరిగితే ఎంట్రీ వీవ్యాప్ పైన తీసుకో. స్టాప్ లాస్ మార్నింగ్ లో కింద పెట్టు. టార్గెట్ ప్రీవియస్ డే క్లోజ్ దగ్గర పెట్టుకో. రిస్క్ రివార్డ్ 2:1. ఒక్క ట్రేడ్ తో 3-4 వేలు వస్తాయి. నా 3 రూల్స్ గుర్తుపెట్టుకో. 1. మార్నింగ్ డంప్ అయ్యే వరకు ఏం చేయకు, కొంచెం ఆగు. 2. 10 AM తర్వాత ప్రైస్ వీవ్యాప్ దాటాలి, వాల్యూమ్ పెరగాలి, లేకపోతే టచ్ చేయకు. 3. ఎంట్రీ వీవ్యాప్ పైన, ఎస్ఎల్ మార్నింగ్ లో కింద. మార్కెట్ ఓపెన్ కి రెడీగా ఉండు. సెటప్ వస్తే కొట్టు, లేకపోతే ఫోన్ పక్కన పెట్టు. రేపు 9:15 కి మార్కెట్ ఓపెన్ అయి రెడ్ క్యాండిల్ పడితే భయపడకు. ఈ సెటప్ గుర్తుపెట్టుకో.